భరద్వాజ్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్లీ నేచర్ వాడిది. కాకపోతే కొంచెం మాట కటువుగా అనిపిస్తుంది వినేవాళ్ళకి, కానీ దాని వెనకాల మనసు మంచిగా ఉంటుంది అని అర్థం చేసుకుంటే ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ రిలేషన్ కానీ చాలా మంచిగా ఉంటుంది. సో వాడిని నేను చిన్నప్పటి నుంచి చూసిన దాన్ని బట్టి ఏంటంటే వాడు అనుకున్న దాన్ని ఎదుటి వాళ్ళ చేత అవుననిపించి పని జరిపించుకుంటాడు. చాలా సెన్సిటివ్ అండి, అది ఎవరిని బాధ పెట్టదు. అది మాత్రం తన వల్ల అసలు బాధపడదు. ఎవరైనా బాధపడుతున్నారంటే అది తన మీద వేసుకొని అయినా ఇదవుతుంది, కానీ ఒకరిని బాధ పెట్టే మనస్తత్వం అయితే అసలే కాదు. దాన్ని పేరెంట్స్గా మేము చాలా గర్వించదగ్గ పనులే చేశాడు వాడు. ఫ్యామిలీలో కేరింగ్ కానీ ఏదైనా సరే, ఒక్క ఫ్రెండ్స్ అనే కాదు, ఎవరైనా సరే వాడి పక్కన ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేటువంటి ధోరణి వాడికి ఎక్కువ. కానీ నాకు అన్ని బాబా చేస్తున్నాడు, కానీ పెళ్ళి అమెరికాలో చేస్తాడని మేము ఊహించలేదు. నేనైతే పెళ్ళి ఇండియాలో జరుగుతుంది అనుకున్నాను. నాకు ఇండియాలో కావాలనే బాగా ఉంది. నాకైతే పెళ్లి యుఎస్లోనే జరుగుతుందని మొదల నుంచి నేను అనుకుంటున్నాను. मुंडा थोड़ा ऑफ बीट है पर गुड़िया देना बहुत स्वीट है. ढोंगी सा ये बड़ा ढीठ है, वायरल हो गया ये ट्वीट पर फूल वूल करने में कूल तू बड़ी तेज कटारी है. शगन तेरी की लगन तेरी की हमने कर दी तैयारी है. नच देने सारे படபட எந்தன் கண்ணம்மா நீ தொட 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 துடிக்குது எந்தன் நெஞ்சம்மா. ஹே சிலு 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 சிலுவென கொஞ்சம் செல்லம்மா. சட 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 மழையென வந்தேன் கண்ணம்மா. నా పెళ్ళి నా కోసం కన్నా జనాలందరూ ఎంజాయ్ చేయాలి.
హ్యాపీగా ఫీల్ అవ్వాలనేది నాలో ఎక్కువ ఉంది అనమాట. ఒక ఈవెంట్లో ఒక ఫుడ్ లేకపోతే ఒకటో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే అబ్బా అదే ఉందిరా బాబు అనే ఫీలింగే ఎక్కువ ఉండిల్లా. మామదురా అన్న కోడి మామదిని అన్న రెడీ మరుద మెచ్చు అన్న కోడి మామదిని నల్ల కొట్టే అడి కొట్టాసి వారాసి వెళ్ళాసి పోయేది బాగా ఆలోచించుకుని ప్రయాణం చెంద ప్రారంభం. ఎన్నో జన్మల పుణ్యం నీలా నాకే తారసపడనే నిన్నే కలిసిన క్షణమే మరిచిపోలే నీ జ్ఞాపకమే కలలో చూసిన చిత్రం నిజమైనాకే కనిపిస్తుంటే ఎన్నో రంగుల వర్ణం విరిసే మదిలో ఈ పూటనే పరిచయమే పరిణయమై ఏడడుగులు నడిచిన క్షణమే ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే సగమే చేయాలి నీ పయనం తోడు నీడై సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాటే చిగురించిన ఈ ప్రేమే మన కథని తెరదాటి నడిపించెనులే మన మధ్యన అనుబంధం ఏమంటే మనసులకే ప్రతిబింబమే ఉందామీలా తరములకే ఆదర్శంగా చూద్దాం పదా లోకాన్ని సరికొత్తగా. నేను బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్, తీరిగ్గా బాగా దగ్గరగా ఉండి చూసిన మూమెంటు తాళిబొట్టు కట్టడం. తలంబ్రాలు తాళిబొట్టు ఈ రెండు ఈవెంట్లు మటుకు నేను బాగా చూశాను, ఎంజాయ్ చేశాను. పరిచయమే పరిణయమై ఏడడుగులు నడిచిన క్షణమే
లాస్ట్గా ఫైనల్ అయితే నాకు ఒకటేనండి, పూర్తిగా ధైర్యం మా అమ్మాయి విషయంలో. మంచిగా బతుకుతారు, అదేం లేదు, మాకు కూడా ఏ భయం లేదు. మ్యారేజ్ ఈవెంట్లు ఎంత చక్కగా ఆనందంగా ఉల్లాసంగా అందరితో ఎంత చక్కగా జరిగినాయో, అలాగే ప్రదీప్తి భరద్వాజ వాళ్ళ లైఫ్లో అన్ని ఈవెంట్స్ కూడా, అన్ని కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో అంతే ఉత్సాహంగా, అంతే ఉల్లాసంగా, అంత ఆనందకరంగా భవిష్యత్తులో జరగాలని వరకు నేను భగవంతుని కోరుతున్నాను. నెక్స్ట్ ఇంకేమైనా చెప్తావా? క్లోజ్ చేద్దామా? ఐ లవ్ యూ. లవ్ యూ.